సెల్ ఫోన్ స్టార్ట్ అయినటువంటి దశలోకి ఇప్పటికి చాలా మార్పొచ్చేసింది. ఆహ్, ఫస్ట్‌లో ఏంటి మన చేతిలో ఫోన్ ఉంటే చాలనుకున్నాం. ఆ తర్వాత మంచి ఫోన్ కావాలనుకున్నాం. ఆ తర్వాతన టచ్ ఫోనుల్లో అద్భుతమైనది కావాలనుకున్నాం. ఇప్పుడు సేఫ్టీ గూడా కావాలనుకుంటున్నాం. అందుకనినే క్రమంగా ప్రజల ఆలోచనలో ఒకప్పుడు చైనా ఫోన్‌లను బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకని ఎక్కువ నిల్వుంటది. అట్లాగే బావుంటుంది అన్నటువంటిది. కానీ క్రమంగా అందులో సేఫ్టీ ఫీచర్స్ తక్కువ. చైనా వాడు మనది ట్రాక్ చేస్తాడు. ఈవెన్ అందులో మనం వాట్సాప్‌లో మాట్లాడుకుంటున్న ఆ తర్వాత సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్లు మన ముందుకొస్తున్నటువంటి దశలో ప్రైవసీ లేదని గ్రహించిన తర్వాత ప్రైవసీ ఉన్నటువంటి ఫోన్ అంటూ యాపిల్ వైపుకి జనం వెళ్తున్నారు. యాపిల్ మీదకి ప్రయారిటీ పెంచుకుంటున్నారు. అదే సందర్భంలో చైనాను వదిలేసి యాపిల్ వచ్చి ఇక్కడే నిర్మాణ ఇదే దాన్ని తయారు చేస్తున్నటువంటి దశలో ఇప్పుడు $3 ట్రిలియన్ రెవెన్యూ వైపుకి ఐఫోన్స్‌కి సంబంధించిన ఇండియన్ మార్కెట్ 2025లో చేసిందట. $27 బిలియన్ వర్త్ చేసేటటువంటి ఫోన్‌లు ఇక్కడే ప్రొడ్యూస్ చేసింది. $23 బిలియన్ ఎక్స్‌పోర్ట్ కూడా చేసినటువంటి సిట్యుయేషన్ ఉంది. రాబోయే 2, 3 ఏళ్లలో $3 ట్రిలియన్ రెవెన్యూ ఇక్కడి నుంచినే వస్తుందని అంచనా వేస్తున్నదట. అందుకనినే ఇప్పటికే యాపిల్ ఇండియాలో ఎకోసిస్టమ్‌లో టాటా మోటార్స్ ప్రైవేట్ లిమిని కలుపుకుంటోంది. అలాగే హిండాల్కో, టాటా స్టీలు, ఎమ్&ఎమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీలు ఇట్లాంటోళ్ళందరిని కలుపుకొని ముందుకెళ్ళేందుకు ఒక పెద్ద నెట్వర్క్‌ని ప్రిపేర్ చేసుకుంటోంది. ఐఫోన్ ప్రొడక్షన్‌కి సంబంధించి రాబోయే 5 ఏళ్లలో భారీ మార్పులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది.